శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలో కుటుంబ స్థానంలో రవి శని యొక్క ప్రభావం యుద్ధము కనిపిస్తుంది. తృతీయంలో శుక్రుడు రాహు కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. పంచమ భావంలోని గురుడు యొక్క అనుగ్రహం కనబడుతోంది. సస్యస్థానంలో కుజుడు కనిపిస్తున్నాడు. అదేవిధంగా భాగ్యంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇదిలాగా ఉన్నప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా బలోపేతం అవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, సక్సెస్ఫుల్ అవుతారు. అనుకున్నది కొంచెం లాటరీ పేలినట్టుగా క్లిక్ అయ్యే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. అలాగే వ్యాపార వ్యవహారంలోకి వచ్చేటప్పుడు కూడా కొత్త వ్యాపారాన్ని శ్రీకారం చుట్టండి. అదేవిధంగా కొత్త వ్యాపారంలో ఉన్న వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేయడం చేసే ప్రయత్నంలో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు ఏదైతే చేస్తారో అది లైఫ్ లాంగ్ కొంత ఒక 2-3 సంవత్సరాల వరకు వెరగదీ చూసుకోకుండా ఉండే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో 10% పెరిగే అవకాశం కనబడుతుంది. శుభవార్త వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, ఉపనయన సంస్కారాలు ఇటువంటివన్నీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ వ్యవస్థలో మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. ఎంతో కాలంగా జరిగిన వివాహం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రక్రియ అయితే ఆరంభించండి. అలాగే విదేశాల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాల్లో మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. తర్వాత చదువుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం బాగా కనబడుతుంది. చదువుకున్న విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. అలాగే విదేశాల్లో చదువుకుని ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇదిలాగుంటుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 6 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మంత్ర సాధన చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రము ఇక్కడ పూర్తిగా రవి శని యొక్క ప్రభావం కుటుంబ భావంలో కనబడుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఆంజనేయ యొక్క ఒక స్వరూపం సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావిస్తూ ఇంకొకటి శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ రవి శని యొక్క కాంబినేషన్ కుటుంబంలో ఉంది కాబట్టి దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో మార్గంగా ఆంజనేయ స్వామికి వడమాల పూజ చేయడం కానీ, ఆకు పూజ చేయడం కానీ, తిలకధారణ చేయించడం కానీ ఏదో ఒకటి మంగళవారం, శుక్రవారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. మన అనుకున్న పనికి ఎటువంటి ఆటంకం లేకుండా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.